ఇద్దరిని వేరే దాంతో తరిమేసినాం మేము. ఇప్పుడే ఎక్కడో దింపారు. ఇప్పుడే భరతంగా అనౌన్స్ చేరాము. ఇప్పుడు లైమ్ స్టోన్ కేవ్ చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ స్పీడ్ బోట్ టికెట్ తీసుకోవాలి. స్పీడ్ బోట్స్ ఇక్కడ ఉన్నాయి. స్పీడ్ బోట్లో ఓన్లీ 10 people పడతారు. మేము 12 people ఉన్నాం. ఇద్దరిని వేరే దాంతో తరిమేసినాం. ఇప్పుడు వీడు నేను ఒక బోట్లో ఉన్నాం. అంటే మమ్మల్ని తరిమేసినారు. వీడు నేను ఒక బోట్, వాళ్ళంతా ఒక బోట్. అది ఇప్పటివరకు ప్లాన్. అక్కడ పోయినాక మారొచ్చాము, తెలియదు. మీకు అప్డేట్ చేస్తాం. మా బోట్ పేరు లైమ్ రైడర్. పొద్దున హోటల్లో మాకు కొన్ని శాండ్విచెస్ ప్యాక్ చేసి ఇచ్చారు. దాంతో మొదలైంది మా కేవ్ హంటింగ్. కొంతసేపటికి మ్యాంగో ఫారెస్ట్ ఎంటర్ అయ్యాం. ఇంకా తెలిసిందే కదా, లేడీస్ ఫోటో స్టార్ట్ చేశారు. ఇప్పుడే ఎక్కడో దింపారు. ఇక్కడ నుంచి 1.2 kilometers వాక్ చేసుకోవాలి లైమ్ స్టోన్ కేవ్. ఇక్కడ మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. రోజు వర్షం పడుతుంది. నాకు నచ్చదు వర్షం. నీకు వర్షం ఇష్టం? దరిద్రం, దేనికి పనికిరాదు వర్షం. అవునా? అవును. డూ యూ థింక్ ఆఫ్రికన్స్ విల్ సే ద సేమ్ థింగ్? వాళ్ళ మనుషులు కాదు నా దృష్టిలో. వాళ్ళ మనుషులు కాదు. పెద్ద మాట నడుస్తున్నాడు. అరే ఇది యూట్యూబ్లో African fans, I'm very sorry. Out in the middle of nowhere. And there are buffaloes also. There are buffaloes and there's no milk. How is it possible? మా ఇద్దరికి గొడవ ఏంటంటే, ఇక్కడ ఇన్ని బఫెలోస్ ఉన్నాయి కానీ ఇక్కడ అండమాన్లో ఇండియా లాగా ప్యాకెట్ పాలు లేకుంటే పాలోడు వచ్చే పాలు ఉండవు. ఇక్కడ అందరూ హాట్ వాటర్లో పాలు పొడి వేసుకొని అదే పాలు అనుకుంటున్నారు. కేవ్ ఎంటర్ అవుతూనే గైడ్ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఇది గోల్డెన్ ఫాల్ అంట. పైన రెయిన్ వాటర్ పడినప్పుడు హోల్స్ నుంచి వాటర్ మడ్ ఇంకా వచ్చి ఇట్లా ఫామ్ అవుతుంది. దీని తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ డ్వెల్ గ్రోత్ స్టోన్ పైనుంచి కింద నుంచి 2 సైడ్ నుంచి పెరుగుతుందంట ఇది. దాని తర్వాత పైన ఒక చెట్టు పెరుగుతుందంట. దాని రూట్స్ అన్ని చూడవచ్చు మనము. సన్లైట్ అక్కడ నుంచే వస్తుంది. దాని తర్వాత లాస్ట్లో ఈ ఎలిఫెంట్ స్టోన్. దాని తర్వాత ఒరిజినల్గా ఇంత షైనింగ్ ఉంటుంది లైమ్ స్టోన్, కానీ సన్లైట్ పడడం వల్ల ఇట్లా బ్లాక్ అయిపోతుంది. సన్లైట్ అన్న టచ్ చేసిన బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడే భోజనం అయిపోయింది. ఇదే మన రెస్టారెంట్ పేరు చెప్పరా? ఎక్కడ రా పేరు? నో స్మోకింగ్. ఏఆర్ రెస్టారెంట్. నో స్మోకింగ్. ఏఆర్ రెస్టారెంట్ రా. ఏఆర్ రెహమాన్. ఏఆర్ రెస్టారెంట్ అండ్ ఏఆర్ రమణ ఇక్కడికి వచ్చి తిన్నాడు. మీరు కూడా రండి, చాలా బాగుంది. సరే ఇంకా నెక్స్ట్ రూమ్కి వెళ్ళి సాయంత్రం బీచ్ కదా, మీ యూట్యూబ్ లాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కొడతా అన్నాడు. సాయంత్రం బీచ్ దగ్గరికి చెప్పారా ఫ్రెండ్స్? చెప్పాలి. సీక్రెట్స్ అన్ని ఫ్యూచర్ ప్లాన్స్. సరే Stay tuned anyways, subscribe. బీచ్లో కలుస్తా. బాయ్.